హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, ఎవరైతే అన్ఎంప్లాయ్డ్ పీపుల్ ఉంటారో అంటే నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక గుడ్ న్యూస్. ఆ న్యూస్ ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అంటే APSRTC దీని నుంచి మనకి పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఏదైతే ఈ నోటిఫికేషన్ ఉందో ఆ నోటిఫికేషన్ సంబంధించి ఏది పీడిఎఫ్ అయితే రిలీజ్ చేయలేదు. దానికి సంబంధించి ఒక పేపర్ స్టేట్మెంట్ రావడం జరిగింది. ఆ పేపర్ స్టేట్మెంట్ డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత ఈ పోస్టులకి ఏ విధంగా అప్లై చేయాలి, అదేవిధంగా అప్లై ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్ స్టేట్మెంట్ చూద్దాం. ఫ్రెండ్స్, ఇదైతే మనకి పేపర్ స్టేట్మెంట్. ఇక్కడ ఉన్న వివరాలు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టీసీలో అప్రెంటిస్ దరఖాస్తుల స్వీకరణ గడువు పెంపు. APSRTCలో ITI అభ్యర్థుల అప్రెంటిస్ దరఖాస్తుల స్వీకరణ గడువు పొడిగించినట్లు జోనల్ సిబ్బంది శిక్షణ కళాశాల ప్రిన్సిపల్ శ్రీలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 16 అంటే ఫిబ్రవరి 16 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లా వారులు మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హులని చెప్పి క్లియర్గా మెన్షన్ అయితే చేసుకున్నారు. అయితే దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు www.apsrtc అఫీషియల్ వెబ్సైట్లో లాగిన్ అయితే అయ్యి అప్లై అయితే చేయాలని చెప్పి మెన్షన్ చేశారు. ఏదైతే ఈ అప్రెంటిస్ జాబ్ ఉందో ఈ జాబ్కి సెలెక్ట్ అయ్యేదానికి మనకి ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు, దాంతోపాటు స్కిల్ టెస్ట్ కూడా లేదు. మనల్ని ఏ విధంగా సెలెక్ట్ చేస్తారంటే మనకి ఏదైతే ITIకి సంబంధించిన మార్క్స్ ఉంటాయో ఆ మార్క్స్ బట్టి దానితో పాటు సీనియారిటీ, ఎక్స్పీరియన్స్ వీటినన్నిటినీ కన్సిడర్ అయితే చేసి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అదైతే ఇక్కడ మీరు క్లియర్గా అయితే గుర్తుంచుకోండి. దీనికి సంబంధించిన ప్రకటన కూడా ఆమె క్లియర్గా విడుదల చేసింది, అది కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అంటే APSRTC అఫీషియల్ సైటు. ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూసుకోవచ్చు. అయితే ఈ పోస్టులకు అప్లై చేయడానికి మనకి ఒక పోర్టల్ ఉంది. ఆ పోర్టల్ నేనైతే ఆల్రెడీ లోడ్ చేసి పెట్టాను, ఎందుకంటే టైం అయితే వేస్ట్ అవ్వకూడదని చెప్పి. ఇదైతే మనకి ఆ పోర్టల్. ఇక్కడ చూసుకోవచ్చు మనకి మినిస్ట్రీస్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అని చెప్పి క్లియర్గా కనబడుతుంది. ఇక్కడైతే చూసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మన పర్సనల్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. తర్వాత చూసుకున్నట్లయితే కాంటాక్ట్ డీటెయిల్స్, తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్, టెక్నికల్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్, తర్వాత రిమైనింగ్ డీటెయిల్స్ అనేవి అన్నీ ఫిల్ చేసి ఏవైతే మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచరు, డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన ఏవైతే 10th క్లాస్ సర్టిఫికేట్ లేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటుందో వాటిని అయితే అప్లోడ్ చేసి డిక్లరేషన్ ఫామ్ మీద ఇక్కడ టిక్ చేసి సబ్మిట్ చేస్తే మన అప్లై ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అసలు స్టెప్ బై స్టెప్ ఏ విధంగా అప్లై చేయాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్ డీటెయిల్స్లో చూసుకున్నట్లయితే ఇక్కడ క్యాండిడేట్ టైప్ అంటే క్యాండిడేట్ ఫ్రెష్ క్యాండిడేటా అంటే 10th క్లాస్ పాస్ అయిన క్యాండిడేటా లేదా ITI పాస్ అయినవాడా, ITI పాస్ ఎగ్జామ్ రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడా, లేదా ఇంకా ఏ క్యాండిడేట్ అంటే ఏం చదువుకున్నాడు అదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం అని అడుగుతుంది. ఇక్కడ ఈ పోస్టులకి ITI పాస్ అయిన వాళ్ళు అప్లై చేయాలని చెప్పి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. పేపర్ స్టేట్మెంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనం ITI పాస్ అని చెప్పి పెట్టుకోవాలి. తర్వాత చూసుకున్నట్లయితే ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళు మాత్రం పెట్టుకోండి. 10th క్లాసు, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ITI పాస్ అని చెప్పి పెట్టుకోమని కాదు. ఎవరైతే ITI కోర్స్ చూసుంటారో వాళ్ళు మాత్రమే పెట్టుకోండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ వేయాలి. ఇక్కడ నేను ఈ బాక్స్లు అనేవి సెలెక్ట్ చేసి ఇవన్నీ ఎంటర్ చేస్తుంటే ఇక్కడ లోడింగ్ జరుగుతా వీడియో లెంత్ అనేది మినిమం 1/2 అవర్ to 1 అవర్ వరకు వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఏవైతే ఎంటీ బాక్స్లు ఉన్నాయో ఆ బాక్స్ దగ్గరికి ఏదైతే కంప్యూటర్కి సంబంధించిన మౌస్ ఉంటుందో ఆ మౌస్ కర్సర్ తీసుకెళ్ళి మాత్రమే చెప్తాను. అక్కడైతే నేను డీటెయిల్స్ అయితే ఫిల్ చేయను. దాంతోపాటు నేను ITI కూడా చేయలేదు కాబట్టి నేను ఎటువంటి డీటెయిల్స్ కూడా ఫిల్ చేయలేను. జస్ట్ ఇక్కడ ఏవైతే ఎంటీ బాక్స్ ఉంటాయో ఆ ఎంటీ బాక్స్ డీటెయిల్స్ మాత్రమే చెప్తాను. తర్వాత డేట్ ఆఫ్ బర్త్లోని ఫస్ట్ ఆఫ్ ఆల్ మంత్, తర్వాత ఇయర్ ఇవన్నీ వేసి ఫిల్ అయితే చేయాలి. తర్వాత ఎవరైతే ఈ అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా మినిమం 14 సంవత్సరాలు అయితే దాటి ఉండాలి అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. దానితో పాటు ఏదైతే మీకు సంబంధించిన ITI సర్టిఫికేట్ ఉందో అది NCVT లేదా SCVT దేని నుంచి వచ్చిందో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. NCVT అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్, SCVT అంటే స్టేట్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్. దేని నుంచి వచ్చిందో సెలెక్ట్ అయితే చేసుకోవాలి. తర్వాత సర్టిఫికేట్ అనేది మీకు రెగ్యులర్గా చదవడం వల్ల వచ్చిందా లేదా ప్రైవేట్ వల్ల వచ్చిందా అని చెప్పి అడుగుతున్నారు. రెగ్యులర్ వాళ్ళు రెగ్యులర్ అని సెలెక్ట్ చేయండి, ప్రైవేట్ వాళ్ళు ప్రైవేట్ అని సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీరు చాలా కేర్ఫుల్గా సెలెక్ట్ చేయాలి. ఏది సెలెక్ట్ చేసిన పెద్ద ప్రాబ్లం ఏం లేదు, ITI కదా అనుకోవచ్చు. ఫ్రెండ్స్, రెగ్యులర్ వాళ్ళకి కాస్త ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది అని చెప్పి నా ఒపీనియన్, అదైతే గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మీకు ఏదైతే NCVT లేదా SCVT నుంచి సర్టిఫికేట్ వస్తుందో ఆ సర్టిఫికేట్కి సంబంధించిన నెంబర్ వేయాలి. అంటే పాస్ అయిన తర్వాత వస్తుంది సర్టిఫికేట్, ఆ సర్టిఫికేట్కి సంబంధించిన నెంబర్ వేయాలి. తర్వాత ITIలో మీరు ఏ ట్రేడ్లో కోర్స్ చేశారో ఆ కోర్స్ని సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు అన్ని కోర్సులు వస్తాయి. అందులో మీరు ఏ కోర్స్ ఆ కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ నేమ్ రాయాలి, క్యాపిటల్ లెటర్స్తో రాయండి.
తర్వాత మీ జెండర్ సెలెక్ట్ చేసుకోండి, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. ఇక నెక్స్ట్ ఫాదర్ నేమ్ రాయండి, తర్వాత మదర్ నేమ్, ఆధార్ కార్డ్ నెంబర్ వేయండి, తర్వాత రిమైనింగ్ డీటెయిల్స్ ఇవ్వండి. దాంతో పాటు మీరు ఏదైతే కేటగిరీ అంటే క్యాస్ట్ ఏదైతే ఉంటుందో ఆ క్యాస్ట్ని సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, జనరల్ అయితే జనరల్, ఓబీసీ అయితే ఓబీసీ ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరైనా పర్సన్ విత్ డిజేబిలిటీ ఉంటే వాళ్ళు ఎస్ అని క్లిక్ చేయండి, లేకుంటే నో మీద ఉంచండి. ఒకవేళ ఎస్ అని మీరు క్లిక్ చేస్తే పర్సన్ విత్ డిజేబిలిటీ ఏ కేటగిరీలో ఉంది, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పర్సన్ విత్ డిజేబిలిటీ ఉందో ఇవన్నీ డీటెయిల్స్ అడుగుతుంది, అదైతే గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్. ఈ కాంటాక్ట్ డీటెయిల్స్లో ఏదైతే మన ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటుందో ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి, మన స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. మనది ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డిస్టిక్, ఫర్ ఎగ్జాంపుల్ మాదైతే వెస్ట్ గోదావరి, మీరు ఏదైతే డిస్టిక్ ఉంటుందో ఆ డిస్టిక్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ నేను క్లిక్ చేస్తే రాలేదు అని మీరు అనుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేస్తేనే తర్వాత ఇక్కడ డిస్టిక్ అయితే వస్తుంది. మీరు రాలేదని కంగారు పడాల్సిన అవసరం లేదు. అప్లై చేసే వాళ్ళు అలాగా స్టేట్ సెలెక్ట్ చేస్తారు కాబట్టి తర్వాత వాళ్ళ సొంత డిస్టిక్ వచ్చేస్తుంది. తర్వాత పిన్ కోడ్, తర్వాత కాంటాక్ట్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇవ్వండి. కాంటాక్ట్ నెంబర్ ఎవరికి పడితే అలా ఇవ్వకండి. రెగ్యులర్గా ఏదైతే మొబైల్ మీ దగ్గరలో ఉంటుందో ఆ మొబైల్ని కాంటాక్ట్ నెంబర్గా అయితే ఇవ్వండి. తర్వాత క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్, అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఏదైతే 10th క్లాస్ ఉంటుందో ఆ 10th క్లాస్ సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. తర్వాత 10th క్లాస్కి సంబంధించి ఏదైతే మార్క్స్ వచ్చో ఆ మార్క్స్కి సంబంధించి తర్వాత 10th సర్టిఫికేట్ని ఇక్కడ అప్లోడ్ అయితే చేయండి. అదైతే ఇక్కడ మీరు క్లియర్గా అయితే గుర్తుంచుకోండి. ఇక టెక్నికల్ క్వాలిఫికేషన్స్ అంటే ఏదైతే ఐటీఐ కోర్స్ ఉందో ఆ కోర్సు ఏ ఇన్స్టిట్యూట్లో చదివాం, ఏ ట్రేడ్లో ఐటీఐ చేసాం, కోర్సు ఎప్పటికి ఎండ్ అయిపోయింది, తర్వాత కోర్సు ఎప్పుడు స్టార్ట్ చేసాం, కోర్సులో ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇలా పర్సంటేజ్ ఎంత ఉందో ఇవన్నీ యాడ్ అయితే చేయండి. ఇక ఫైనల్గా ఇక్కడ మీకు కొన్ని సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయమని ఇస్తారు. సర్టిఫికేట్స్ చూసుకున్నట్లయితే పాస్పోర్ట్ సైజ్ ఫోటో, తర్వాత సిగ్నేచరు, డేట్ ఆఫ్ బర్త్ సంబంధించిన డాక్యుమెంటు, 10th క్లాస్ సర్టిఫికేట్, ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్ అని కనబడుతుంది కదా, ఆ డిక్లరేషన్ మీద ఇక్కడ మీరు ఒక టిక్ మార్క్ అయితే ఇచ్చి సబ్మిట్ కొడితే మీ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అయిపోతుంది. ఫిల్ అయిపోతే మీరు ఏదైతే అప్లై చేసిన ప్రాసెస్ ఉంటుందో ఆ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు అప్లై చేసినప్పుడు ఏవైతే మీ మార్క్స్ ఉంటాయో ఆ మార్క్స్ అందరికంటే ఎక్కువ ఉండి మీకు మంచి క్వాలిఫికేషన్ ఉంటే మిమ్మల్ని పిలిచి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇవి అప్రెంటిస్ జాబులు కాబట్టి మేబీ 1 or 2 years వరకు జాబ్ అయితే చేయమంటారు. తర్వాత చూసుకున్నట్లయితే మనం బయటకు వచ్చేస్తాం. కాకపోతే అప్పట్లోపు APSRTCలో ఎవరైతే రిటైర్ అయ్యే వాళ్ళు ఉంటారో వాళ్ళ జాబ్స్ని కొత్త వాళ్ళతో రిక్రూట్ చేయాలి కాబట్టి కొత్త వాళ్ళతో రిక్రూట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే చాలా టైం వేస్ట్ అవుతుందని చెప్పి ఎవరైతే ఈ అప్రెంటిస్లో చేసుంటారో వాళ్ళకి కాస్త ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చి వాళ్ళే జాబుల్లోకి వచ్చే విధంగా APSRTC అయితే ట్రై చేస్తుంది. సో ఎవరైతే గవర్నమెంట్ సెక్టర్లో జాబ్ చేయాలి, అది కూడా సొంత స్టేట్లో జాబ్ చేయాలి అని అనుకుంటారో వాళ్ళు ఈ అవకాశాన్ని అయితే యూజ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను. ఆ లింక్ చూసుకున్నట్లయితే APSRTCకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్, అక్కడి నుంచి మీరు ఈ పోర్టల్లోకి అయితే వచ్చి అప్లై అయితే చేసుకోవచ్చు. దానితో పాటు ఏదైతే మనకి శ్రీలక్ష్మి గారు ఇచ్చిన పేపర్ స్టేట్మెంట్ ఉందో ఆ పేపర్ స్టేట్మెంట్కి సంబంధించిన లింక్ కూడా ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు వివరాలు క్లియర్గా అయితే తెలుసుకుని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా, మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ లేకపోయినా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ వీడియోని లైక్ చేయండి, తర్వాత ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఆ క్వాలిఫికేషన్స్ ఉంటే వాళ్ళు అప్లై చేస్తారు. మా క్వాలిఫికేషన్స్ లేకుండా వీడియోని లైక్ చేయమంటున్నారు ఏంటి అనుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు క్వాలిఫికేషన్స్ లేకపోయినా వీడియోని లైక్ చేస్తే మరిన్ని ఇటువంటి వీడియోస్ చేయడానికి నాకు బూస్టప్గా ఉంటుంది. ఇక సెకండ్ పాయింట్ ఏంటంటే ఎక్కువ లైక్స్ అయితే వస్తే ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి కూడా అవకాశం అయితే ఉంది. సో చాలా మందికి ఇన్ఫర్మేషన్ రీచ్ అవ్వడానికి కూడా లైక్స్ అనేవి యూస్ అవుతాయని చెప్పి నేను లైక్ చేయమని అడిగాను. దానితో పాటు ఇప్పుడు నేను ఏవైతే డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశానో ఈ డీటెయిల్స్లో ఎక్కడైనా సరే చిన్న డౌట్ ఉన్నా సరే మొహమాట పడకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేస్తే వీలైతే విత్ ఇన్ 1 or 2 అవర్స్లో మీకు రిప్లై అయితే ఇస్తాను. అది గుర్తుంచుకోండి. ఒకవేళ 1 or 2 అవర్స్లో వెళ్ళకపోయినా కొంచెం టైం లేట్ తీసుకున్నా సరే మీకు రిప్లై అయితే ఇస్తాను. అదైతే గుర్తుంచుకోండి. మీకు కావాల్సిన మొత్తం 3 లింక్స్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. 3 లింక్స్ ఏంటంటే, ఒకటి ఇప్పుడు ఏదైతే పేపర్ స్టేట్మెంట్ ఉందో ఆ పేపర్ స్టేట్మెంట్ గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ చేసి దాని లింక్ ఇస్తాను. ఇక సెకండ్ది APSRTC అఫీషియల్ వెబ్సైట్, ఇక అప్లై చేయడానికి సంబంధించిన అఫీషియల్ పోర్టల్ లింక్, ఇలా 3 లింక్స్ ఇస్తాను. అవైతే యూజ్ చేసుకుని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం మీరు చూస్తున్న వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో అయితే వాచ్ చేసినందుకు. ఫ్రెండ్స్, మనకి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి నియామక ప్రక్రియపై ఒక క్యాలెండర్ని రిలీజ్ చేస్తానని చెప్పి తెలియజేసిందో, ఇప్పుడు ఆ క్యాలెండర్ రిలీజ్పై నిరుద్యోగుల్లో టెన్షన్ నెలకొంది. అయితే వాటికి సంబంధించిన వివరాలు పూర్తిగా ఈరోజు మనకి విశాలాంధ్ర న్యూస్ పేపర్లో పబ్లిష్ చేశారు. ఆ వివరాలు క్లియర్గా తెలుసుకుందాం. జాబ్ క్యాలెండర్